దావీదు సాక్ష్యం. అనగనగా ఒక చిన్న గ్రామం. ఆ గ్రామం ఎంతో అందంగా ఉండేది. అక్కడ దావీదు ఇంకా రూతు అనే యువతీ యువకులు నివసిస్తూ ఉండేవారు. రూతు చాలా మంచి అమ్మాయి. వాళ్ళ తల్లిదండ్రుల మాట వింటూ దేవుని సన్నిధికి వెళ్తూ అంతా మంచిగా ఉండేది. దావీదు తల్లిదండ్రుల మాట వినకుండా ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటూ తిరుగుతూ ఉండేవాడు. ఒకరోజు దావీదు అడవికి ఆడుకోవడానికి వెళ్ళిచుండగా రూతు దావీదు దావీదు అని చిరునవ్వుతో పిలిచింది. దావీదు ఏంటి అని అడగగా రూతు, నీకు ఇష్టం వచ్చినట్లు ఇలా తిరుగుతున్నావు, అది మంచిది కాదు. నీవు దేవుని సన్నిధికి రావాలి, అక్కడికి వస్తే నువ్వెంతో మేలు పొందుకుంటావు అని చెప్పింది. దావీదు, ఇంకా చాలు, నాకు అవేమీ అవసరం లేదు. నేను చూడు ఎంత చక్కగా ఆడుకుంటున్నానో, ఎందుకు నాకు ఇలా చెప్తున్నావు అని అడవిలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. అలా ఆడుకుంటూ అడవిలోకి వెళ్ళిచుండగా ఎంతో సంతోషంగా అడవిలోకి వెళ్తూ ఉంటాడు. వెళ్తున్నప్పుడు అక్కడ ఒక చెట్ల పొదల్లోంచి పెద్ద శబ్దం వినపడింది. అప్పుడు దావీదు అటు ఇటు చూస్తూ అలా ఉండిపోయాడు. అప్పుడే అక్కడ ఒక పెద్ద గర్జన వినిపించింది. అక్కడ ఒక పులి గాండ్రిస్తూ కనిపించింది. అప్పుడు దావీదు చాలా భయం వేసి ఏమీ తోచక భయంతో అలా చూస్తూ ఉన్నాడు. అప్పుడు రూతు రమ్మని చెప్పిన మాట గుర్తొచ్చింది. అలా మోకాళ్ళు వేసి, యేసయ్యా, నన్ను నువ్వు కాపాడవా? నేనెప్పుడు నీ సన్నిధికి విడవకుండా వస్తాను, ప్రార్థన చేస్తాను, నేను మారిపోతాను యేసయ్యా, నన్ను కాపాడవా అని ప్రార్థించాడు. అప్పుడు ఆ పులి అతనిని ఏమీ చేయకుండా వెళ్ళిపోయింది. అలానే నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ దేవుని సన్నిధికి వచ్చి ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాడు. యేసయ్యా, నన్ను అంత పెద్ద సింహం నుంచి కాపాడావు, నీకు వందనాలయ్యా అంటూ ప్రేయర్ చేశాడు.